ఎవరైతే మనస్సులో నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటారో వాడిని గ్రహదోషాలు కానీ దుశ్శకునాలు కానీ ఏవి ఏం చెయ్యలేవు అనడానికి ప్రమాణం ఏమిటంటే దగను కప్పగజాలునే శలభ సంతానంబు భగవన్నామస్మరణ అనేది అగ్ని లాంటిది. ఈ దుశ్శకునాలు గ్రహదోషాలన్నీ మిడతల్లాంటివి. మిడత అగ్నిలో పడితే అగ్నికి నష్టమా మిడతకి నష్టమా? మిడతకే నష్టం. మన భగవన్నామస్మరణలో నిరంతరం ఉంటే దుశ్శకునాలు గ్రహదోషాలు అన్నీ ఆ నామస్మరణ అనే అగ్నిలో పడి మొత్తం మట్టి కొట్టుకుపోతాయి. మనం ఆలోచించాల్సిన పని లేదు ఇక్కడ.